అంటే పీపుల్ హ్యావ్ సీన్ ది అదర్ సైడ్ ఆఫ్ నరేష్. అవునండి. చాలా గ్రేటెస్ట్ ఓపెనింగ్ కదా. అవునండి. సో అలాగేనండి. అంటే ఆ సినిమాకి అప్పుడు గమ్యం చేసినప్పుడు కానివ్వండి, ఎవరు నమ్మలా. 17 months అండి. చాలా మంది ప్రొడక్షన్ క్రిష్ ప్రొడ్యూస్ చేశాడు. చాలా మంది ప్రొడ్యూసర్లు మారారు. 7 ప్రొడ్యూసర్స్ మారి మళ్ళీ క్రిష్ వాళ్ళు ఇనిషియల్ గా వాళ్ళే తీసుకుని అక్కడ ఎలా ఉంటుంది, ఒక 5 లక్షలు వస్తే 4 రోజులు షూటింగ్ జరిగింది, మళ్ళీ ఆగిపోయేది. సో ఇట్ వాస్ లైక్ కాన్స్టెంట్ అంటే 17 months 18 months వి షార్ట్ ఇన్ డిఫరెంట్ పీరియడ్ ఆఫ్ టైం. దాంట్లో మళ్ళీ కమల్ని బిజీగా ఉండేది, నేను వేరే సినిమాలు బిజీగా ఉండేది, శర్వా వేరే బిజీగా ఉండేది. సో మా డేట్లు కలవటం, సో ఆ కాన్స్టెంట్ గా చేసి 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 అండ్ అండ్ నో వన్ ఎక్స్పెక్టెడ్. ఆ సినిమాకి మనం చేసినప్పుడు గమ్యమా ఏంటి, టైటిల్ ఏంటి, రిలీజ్ 2 రోజుల ముందు హైప్ లేదు బేసిక్. ఏం చేద్దాం అంటే దెన్ నాకేమవుతుందని అంటే నేను కృషితో చెప్పి ఇంత చేసాం కదా, రిస్క్ చేశాం కదా, వై డోంట్ వి హ్యావ్ అ ప్రీమియర్స్ అని ప్రీమియర్స్ వేసాం. 29th నా లీప్ ఇయర్ రిలీజ్ అయిన సినిమా ఏకైక సినిమా అదేనండి. సో అది వేస్తే 28th వేస్తే ఎవ్రీ వన్ వాస్ లైక్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ అంటే సడన్ గా 4 స్టార్ రేటింగ్స్ వచ్చేసినాయి రివ్యూస్ లో. అండ్ అక్కడ నుంచి యూఎస్ నుంచి ఫోన్స్ వచ్చి, మాకు అప్పటి వరకు ఎవరో యూఎస్ లో 5 లక్షలు కూడా తీసుకోమని చెప్పారు, 25 లక్షలు కావాలి సినిమా అని. అంటే ఎంటైర్ థింగ్ చేంజ్ అండి. అండ్ ఫస్ట్ డే కూడా కొంచెం అంటే నార్మల్ ఓపెనింగ్స్ అండి, పెద్ద గొప్ప ఓపెనింగ్స్ నేను చెప్పలేదు. దాని తర్వాత మా ఫస్ట్ బోర్డు శశికళలో అక్కడ పడింది, మూసాపేట శశికళలో హౌస్ఫుల్ అని బోర్డు పెడితే మాకు గ్రూప్ లో షేర్ చేసుకున్నాము ఎస్ అని. ఇంకా అక్కడి నుంచి టుకస్ డిఫరెంట్ లెవెల్ అండి. సో అదే చెప్తాను కదా, ప్రతి ఒక్కరికి ఒక స్ట్రగుల్ ఉంటుంది. అదే నువ్వు చెప్పిన స్ట్రగుల్ అది నిజంగానే స్ట్రగుల్. ఎందుకంటే ఇప్పుడు ఆ వెనకాతల ఓవర్ బర్డెనింగ్ ఇమేజ్, ఇప్పుడు ఒక ఈవి సత్యనారాయణ గారి అబ్బాయిని, నీకు చిరంజీవి గారి అబ్బాయిని, ఎవరికైనా అందరికి ఈ బిగ్ హౌసెస్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ ప్రాబ్లం అన్నది చాలా థ్రెట్ బేసిక్ గా చెప్పాలంటే. ఇప్పుడు నువ్వు ఇందాక అన్నట్టుగా నువ్వు బాగుండవు, మీ అన్నయ్య బాగుంటాడు కదా, నువ్వు అమెరికా వెళ్ళి చదువుకో డైరెక్ట్ గా. కృష్ణవంశీ గారు అయితే డైరెక్ట్ గా చెప్పారు చదువుకో. నాన్నగారు అంటే వాళ్ళందరికీ డైరెక్టర్ కాబట్టి వాళ్ళ అబ్బాయి అంటే ఎక్కడో తెలియకుండా ఫ్రెండ్స్ కదా, వాళ్ళందరూ ఒక లెవెల్ నుంచి రైజ్ అయిన వాళ్ళు. సో ఆ చదువుతో చెప్పడం. బట్ కొంతమంది చాలా మంది చెప్పలేని వాళ్ళు ఉంటారు. నీకు నువ్వే అసలు నీ మీద నీకే నమ్మకం లేదు, నేను బాగుండను అన్న ఒక ఫీలింగ్ నీకు. ఆ పక్కనే రాజేష్ హ్యాండ్సమ్ గా, మంచి చాలా హ్యాండ్సమ్ గా ఉండే రాజేష్ పక్కనే ఉండి నువ్వు ఇంత సక్సెస్ అయ్యావు, అసలు అటు కామెడీకి సక్సెస్ అయిపోయావు, క్యారెక్టర్స్ సక్సెస్ అయ్యావు. నౌ యూ బికేమ్ మోర్ సార్ట్ ఆఫ్టర్. నరేష్ ఉండాలి, నరేష్కి ఒక క్యారెక్టర్ రాస్తే బాగుండు అనే ఒక రేంజ్కి వచ్చావు. బట్ రాజేష్ కుడ్ నాట్ మేక్ ఎనీథింగ్ ఇన్ ది కెరీర్. నువ్వు డూ యూ హ్యావ్ ఎనీ స్పెషల్ అంటే డెఫినెట్ గా ఉంటుందండి. ఎందుకంటే బోత్ ఆఫ్ us ఇప్పుడు తన సూర్య లాగానే కార్తీ లాగా సక్సెస్ అవ్వాలనుకుంటే తప్పలేదు కదా, బ్రదర్స్ అంతే కదా. చిరంజీవి గారి లాగా పవన్ కళ్యాణ్ గారు అవ్వాలి, ఎవరికైనా ఉంటుందండి కోరిక అది. సో ఆ సంవత్సరం ఏమైందంటేనండి 2002లో 16 మంది ఇంట్రొడ్యూస్ అయ్యామండి. అంటే యాక్షన్ యాక్టర్స్ గా ప్రభాస్ కానివ్వండి, నేను కానివ్వండి, తారక రత్న కానివ్వండి, నితిన్ కానివ్వండి, రాజేష్ కానివ్వండి, చాలా మంది. సో ఆ ఇయర్ మొత్తం న్యూ కమర్స్ చాలా మంది వచ్చారండి. అండ్ అక్కడ ఏమైందంటే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక్కొక్కరు ఒక యాక్షన్, లవ్ స్టోరీస్ ఇలాంటివి పిక్ చేసుకుంటూ వచ్చారండి. నేను ఒక్కడే కామెడీకి వెళ్ళాను. సో నాకేమైందంటే నా జానరాలో నాకు పెద్ద కాంపిటీషన్ లేదు, కామెడీ చేసేవాళ్ళు. సో నా కెరీర్ నేను ఇంకా కామెడీకి పెట్టుకున్నాను. రాజేష్కి ఏమైందంటే ఆల్రెడీ అక్కడ ఉన్న దాంట్లో మిక్స్ అవుతున్నాను. ఆ 15 మంది ఏదైతే లవ్ స్టోరీలు చేస్తుంటే, యాక్షన్ సినిమాలు చేస్తుంటే దాంట్లో ఉండిపోయాడు. సో నాకు హీ హాస్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో అక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే కొంచెం రొమాంటిక్ అంటే నాన్నగారు చేశారండి, హాయ్ సినిమా చేశారు, విచ్ అంటే బాగా లాంచ్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ లాంచ్ చేశారండి. నాయుడు గారు బాగా ఖర్చు పెట్టారు, బట్ ఇట్ డిడ్ంట్ డూ వెల్ అండి. దాని తర్వాత కొన్ని లీలామహల్ ఆడింది, దాని తర్వాత ఎవడగోలు ఆడింది. సో కాన్స్టెంట్ గా ఏంటంటే సక్సెస్ అనేది వరుసగా రాలేదండి, అక్కడ ఒకటి రావటం జరిగింది. సో తను కూడా ఏంటంటే రాజేష్ కి వాజ్ లైక్ అప్లికేషన్స్ అండి కొన్ని. మళ్ళీ అదే కెరీర్ కూడా ఏమవుతుందంటే ఆ డైరెక్టర్ అడిగారు, లేకపోతే వీళ్ళు అడిగారు, మాకు బాగోదు అని ఇలాంటివి కూడా కొన్ని ఉన్నాయండి. సో తెలియకుండా అవి చేయటం. దాని తర్వాత నాన్నగారు ఉన్నంత వరకు బాగానే ఉందండి. దాని తర్వాత రాజేష్, నేను మా నాన్నగారితో బాగా నేను క్లోజ్ అనుకున్నాను కానీ, బట్ అటాచ్మెంట్ లాస్ట్ 1.5 year అప్పుడు ఆయన హాస్పిటలైజ్ అయినప్పుడు రాజేష్ గాట్ వెరీ అటాచ్డ్. అండ్ దాని తర్వాత బాగా డిస్టర్బ్ అయ్యాడు. నాన్నగారు ఇది అయిన తర్వాత ఇట్ టుక్ హిమ్ 1.5 year టు కమ్ బ్యాక్ టు నార్మల్ పర్సన్.
సో ఈ వాజ్ నాట్ ఈవెన్ లుకింగ్ అట్ యాక్టింగ్, ఈ వాజ్ నాట్ లుకింగ్ అట్ ఎనీథింగ్, ఈ వాజ్ డేజ్ అయిపోయాడు. అంటే బేసిక్గా బ్లాంక్ అయిపోయాడు. అంటే నాన్నగారు లేరు, ఏంటి బరువు అంతా పడిపోయింది, ఇప్పుడు ఎలాగా. సో ఎవ్రీథింగ్ వాజ్ లైక్ చిన్న కన్ఫ్యూజన్లో పడిపోయాడు. దాని తర్వాత ఈ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ప్రొడక్షన్. బట్ స్లోగా నాకేంటంటే ఐ వాంట్ హిమ్ టు బీ అన్ యాక్టర్. ఇప్పుడు కూడా మొన్న కూడా చెప్పాను, రాజేష్ దే ఆర్ లైక్ సో మెనీ హీరోస్, యంగ్ విలన్స్ లేరు. ఎస్పెషలీ ఆ గ్రూప్ ఆఫ్ 35 నుంచి 45 ఇయర్స్ ఏజ్ లో ఉన్న వాళ్ళు అందరూ ఏదో మన పెద్దోళ్ళని అయిపోయారు, లేకపోతే చిన్నోళ్ళు ఉన్నారు. సో వై డోంట్ యూ, ఎందుకంటే నంబర్ ఆఫ్ ఒక నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కానీ. బికాజ్ నాకు తను చూడగానే ఎప్పుడు అవుతుందంటే, ఇప్పుడు మనం నా సినిమా ఉంటుంది ధృవ సినిమాలో, అప్పటి వరకు అరవింద్ స్వామిని ఎప్పుడు మనం అసలు అంత పాలిష్డ్ గా ఉంటాడు కదా, చూడగానే క్లాస్ గా ఉంటాడు, చాలా అందంగా ఉంటాడు, నీట్ గా ఉంటాడు, ఎలాంటి పర్సన్ విలన్ అనుకో మనం అస్సలు. సో నేను అదే అన్నాను రాజేష్ కి, అలా నువ్వు వై డోంట్ యూ ప్లాన్ కెరీర్, అంటే వై డోంట్ యూ డూ, అంటే అలాంటి సినిమాను కాదు, వేర్ నో వన్ షుడ్ ఎక్స్పెక్ట్ దట్ యూ వోంట్ బి విలన్. సో విలన్ గా చెయ్యి, అండ్ యూ హ్యావ్ అ లుక్స్, ఫైట్స్ అన్ని బాగుంటాయి, కరెక్ట్ టైమింగ్ అన్ని ఉంటుంది. సో అంటే ఈస్ ట్రయింగ్ అండి. ఇక్కడ అన్ని చెప్పినా కూడా అండి, మనకు అదే చెప్తున్నాను కదా, శుక్రవారం కలిసి రావాలి. మనం అంటే మనం వ్యాపారం కదండి, డెఫినెట్ గా పెట్టేవాడు ఏంటంటే ₹1 వచ్చేవాడి మీద పెడదాం అనుకుంటాడు, కానీ ఎక్స్పెరిమెంట్ చేద్దాం, లేకపోతే ఇతను కోసం రిస్క్ చేద్దాం ఎవరు రారు కదండి. సో అంటే కాన్స్టెంట్లీ హ్యావ్ టు ప్రూవ్ చేసుకుని, అంటే ఒకసారి మనం అంటాం కదండి, ఈవెన్ మనకు ఒక 2 years బ్యాక్ 3 years బ్యాక్ విరాట్ కోహ్లీ ఫామ్ లో లేడు, అయిపోయాడు, అది ఇది అన్నారు. మళ్ళీ తను ఏం చేశాడు, కాన్స్టెంట్ గా తను ప్రూవ్ చేసుకుని తను చేసుకోవాలండి. టెండూల్కర్ ఆల్ సెట్ అంటే మనం అంతే చెప్తాను, గ్రేటెస్ట్ స్పోర్ట్స్ మెన్ కానీ అమితాబ్ బచ్చన్ గారు బెస్ట్ లెసన్ ఇన్ ద లైఫ్ నాకు. అమితాబ్ బచ్చన్ గారు అసలు ఎంత గ్రేట్ చూసి ఏబీసీ పెట్టి, దాని తర్వాత వెయ్యి, దాని తర్వాత మళ్ళీ అప్పులు అయ్యి, తర్వాత మళ్ళీ ఏబీసీ నుంచి వచ్చి మళ్ళీ ఈజ్ నాట్ బ్యాక్. సో ఆయన గ్రాఫ్ అంతా చూస్తేనండి, ఎవ్రీథింగ్ ఇట్స్ లైక్ ఎవ్రీ టైమ్ పీపుల్ స్టార్ట్ రైటింగ్ అబౌట్ యూ, దెన్ అదన్నీ అంటే అదే అప్పుడు మనం స్ట్రాంగ్ అయ్యండి, యూ హ్యావ్ టు రైస్ దట్ వెల్. ఐఎమ్ టెలింగ్ రాజేష్, అలాగే మనం మంచి క్యారెక్టర్ చూసుకుని ఒక్క రైట్ ఫిల్మ్ పెడితే కెరీర్ విల్ చేంజ్ అగైన్. అవును, మళ్ళీ యూ విల్ బికమ్ బిజీ అండ్ విల్ బికమ్ మోర్ సార్ట్ ఆఫ్, ఎందుకంటే నువ్వు అన్నట్టుగా సినిమాలు బోల్డ్, అంటే నాట్ ఓన్లీ సినిమాస్ అండ్ వెబ్ సిరీస్ ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఎనీథింగ్ కెన్ బి డన్ ఉన్న పరిస్థితుల్లో. అంటే బేసిక్ గా నీ కెరీర్ ని చూస్తే గ్లేరింగ్ గా కనిపించేది ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ. ఇంకా నువ్వు యూ బికేమ్ ఏ ట్రేడ్ మార్క్ ఫర్ దట్. అదర్ సైడ్ వస్తే కూడా నాంది, ఒక ఉగ్రం, ఇలాంటి సినిమాలు చూసి మొన్న లేటెస్ట్ రిలీజ్ నా సామ్రంగా కూడా ఎక్సలెంట్. ఇంకా అల్లరి నరేష్ కాదు, ఆల్ ఇన్ ఆల్ నరేష్ అని నేనే చెప్పాను అన్నమాట. ఆ ట్యాగ్ నీకు ఇవ్వగలిగే కెపాసిటీ నువ్వే ఇచ్చావు మీడియాకి కదా. రెండిట్లో నీ వాట్ యు ఎంజాయ్ ది మోస్ట్, ఈ రెండిట్లో నీ బాగా ఇన్వాల్వ్ అయ్యి ఇమ్మర్స్ అయ్యి లీనమైపోయి చేయాలి అంటే అసలు దేన్ని ఎంజాయ్ చేస్తావు? రెండునండి, అంటే రెండు టూ డిఫరెంట్ థింగ్. కామెడీ చాలా కష్టం అండి చేయటం, ఎందుకంటే పండించడం చాలా కష్టం అండి. సో మనకు అలాంటి కరెక్ట్ స్క్రిప్ట్ ఉన్నప్పుడు అంటే కామెడీ ఎంజాయ్ చేస్తుంటదండి. అంటే మనకు తెలుసు ఈ సీన్ లో నవ్వు వస్తుంటది, బట్ మనం విన్నప్పుడే నవ్వు వస్తుంది. డెఫినెట్ గా పర్ఫార్మ్ చేసిన తర్వాత మన ఆడియన్స్, మన ఎక్స్ప్రెషన్ తోటి ప్లస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి డెఫినెట్ ఇంకా ఎలివేట్ అవుతుంది తెలుసు, ఎన్హాన్స్ అవుతుంది తెలుసు. సో లైక్ కొన్ని సీన్స్ ఉంటాయండి, ఇప్పుడు కితకితల్లో స్విమ్మింగ్ పూల్ సీక్వెన్స్ పడినప్పుడు ఆ అమ్మాయి స్విమ్మింగ్ పూల్ లో దూకుతుంది, నేను వెళ్ళి చెట్టుకు పడతాను అనుకున్నప్పుడు ఐ నో దిస్ ఈస్ గోయింగ్ టు బి పేయింగ్ ఆఫ్ అండ్. సో నాకు మా నాన్నగారికి ఇద్దరు కొంచెం డిస్కస్ చేసింది ఏంటంటే, ఇది ఒక అదొక 3 minutes 4 minutes ఎపిసోడ్ ఉంటుందండి. ఈ 3 నిమిషాలు కంటిన్యూస్ గా ఆడియన్స్ నవ్వుతూనే ఉంటారు. ఈ పట్లు అంటే లాగటం మళ్ళీ నవ్వటం, దట్ వాస్ ద ఓన్లీ థింగ్ అండ్ వి థాట్ అబౌట్ ఇట్. సో అలాంటి చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలుసు, ఎందుకంటే అది చాలా కష్టం ఉంది, షర్ట్ లేకుండా చెట్టుకి ఎక్కి రాకు అంటే చూడటానికి మీకు ఫన్గా ఉంటుంది కానీ చేయడం చాలా కష్టం. అవునండి. సో అలాంటివి ఉంటాయి, బట్ అతిగా చేయకూడదు, కొంచెం యానిమేటెడ్ గా చేయాలి. కామెడీ ఆల్ అబౌట్ దాట్ అండి. ఆ మార్క్ దాడితే మళ్ళీ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు అనేస్తారు. సో అలా దగ్గరగా ఉండాలి, కానీ అలా చేయకూడదు, మళ్ళీ న్యాచురల్ గా ఉండాలి. సో ఐ ఎంజాయ్ బోత్ అండి. బట్ ఎస్పెషలీ అంటే ఏమవుతుందంటే, వరుసగా కామెడీ చేస్తుంటే సడన్ గా సీరియస్ సినిమా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు వరుసగా 4 సంవత్సరాల నుంచి అన్ని సీరియస్ సినిమాలు లేదు, ఇప్పుడు మళ్ళీ కామెడీ ఆవక్కడికి చేస్తుంటే చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఐ థింక్ ఆల్ సెట్ అంటే కామెడీ చేయటం కష్టం అండి, రాయటం కష్టం, తీయటం కష్టం. అవును, అది ఇట్ ఇస్ నాట్ స్మార్ట్. అండ్ ఎమోషన్స్ ఎనీథింగ్ అండి, అంటే డెఫినెట్ గా మనం అలా చూసి కోపంగా ఉన్నామంటే మూడ్ లో మెయింటైన్ చేస్తూ వచ్చేస్తుందండి. ఐ థింక్ కామెడీ ఫర్ మీ ఇస్ టఫర్ జాబ్. అసలు నవ్వించడం కష్టం అండి, ఏడిపించడం ఈజీ. ఏడిపించడం ఈజీ.